వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను ముందుగానే కనిపెట్టి ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాతావరణ శాఖ ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. సో ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి ఈ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రంలో అసలు వాతావరణాన్ని ముందుగానే ఎలా అంచనా వేయచ్చు, వాటికి ఏ పరికరాలు వినియోగిస్తారు అనే విషయాలను ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్, ఈ ఇటీవల కాలంలో ఎంతో అత్యాధునికమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో వాతావరణాన్ని వచ్చే మార్పులను ముందుగానే మనం పసిగట్టి ప్రజలకు చేరవేయడంలో వాతావరణ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరికరాలు, అప్పుడున్నటువంటి పరికరాలు అసలు ఎలా వాతావరణాన్ని అంచనా వేస్తారనే విషయాలను మా వ్యూవర్స్ కొంచెం వివరించండి సార్. అన్నింటికన్నా ముందుగా ఈరోజు ప్రపంచ వాతావరణ దినోత్సవం. 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ మార్చి 23వ తేదీన ఏర్పడింది. 11 సంవత్సరాల తరువాత అనగా 1961 నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా ఉన్న వాతావరణ సంస్థలన్నీ కూడా ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వాతావరణం, శీతోష్ణ స్థితి మరియు సమగ్రమైన వాతావరణ మార్పుల గురించి ప్రజలకు మరియు ప్రభుత్వాలకు తెలియజేసే ఒక వ్యవస్థ ఉండాలి. ప్రతి దేశంలో నేషనల్ మెటీరియలాజికల్ హైడ్రలాజికల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న నేషనల్ మెటీరియలాజికల్ హైడ్రలాజికల్ ఆర్గనైజేషన్ అంటే వాతావరణ జల సంబంధ విషయాల గురించి చర్చించే సంస్థ, లేదా దీనికి వాతావరణ విషయాలను ప్రజలకు తెలియజేసే ఒక వ్యవస్థ ఉంటే అది ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇండియాలో ఉంది. ఈ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ కన్నా ముందే ఏర్పడింది 1875లో. గత సంవత్సరం జనవరి 15 నాటికి 150 సంవత్సరాల తన ప్రస్థానాన్ని జరుపుకుంది. ఇక 150 సంవత్సరాల ఈ వాతావరణ శాఖ యొక్క తన ప్రయాణంలో చాలా మార్పుల్ని చూసింది. ముఖ్యంగా ప్రపంచమంతటా కూడా శాస్త్ర సాంకేతిక పురోగమనం జరుగుతున్నాయి. ఈ శాస్త్ర పురోభివృద్ధిని పుణికిపుచ్చుకొని వాతావరణ శాఖ కూడా కొత్త కొత్త పరికరాలను, కొత్త కొత్త విజ్ఞానాన్ని మరియు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్సు, మెకానికల్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా వినియోగించడం జరుగుతుంది. కొన్నేళ్ల క్రితం వరకు మనం ఎనలాగ్ సిస్టమ్స్, మెకానికల్ సిస్టమ్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విరివిగా వాడటంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార విప్లవాన్ని పుణికిపుచ్చుకొని మనం అన్ని వ్యవస్థల్లో కూడా వీటిని వినియోగించడం, విరివిగా జనావళికి ఉపయోగపడే విధంగా వాడటం జరుగుతుంది. ఇండియాలో కూడా రాడార్సు, అప్పర్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్సు, ఇంకా ఈ వాతావరణ సూచనలు తెలియజేసే వ్యవస్థలు, ముఖ్యంగా ఉపగ్రహ వ్యవస్థ, సమాచార వ్యవస్థ, రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ లేదా సమాచార విప్లవాన్ని కూడా పుణికిపుచ్చుకొని మనం దేశంలో ఉన్న గ్రామాలన్నింటికీ, ప్రజలందరికీ చేరువుగా తమ సేవల్ని అందించడానికి అవకాశాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నాము. ఇక 1875 నుంచి కూడా భారత వాతావరణ శాఖ ప్రపంచంలో కొన్ని కొత్త దృగ్విషయాలను కూడా తమ శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు ఒక ఈస్టర్లీ వేవ్ అనేది, ముఖ్యంగా ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అంటారు, అది మాన్సూన్ టైంలో దానివల్ల కూడా వర్షాలకి కారణం అవుతుందని, అది ఒక ముఖ్యమైన కాంపోనెంట్ అని తెలియజేసిన శాస్త్రవేత్త కోటేశ్వరం గారు ఈ సిటీకి సంబంధించిన ఆయనకు కూడా పద్మ విభూషణ్ కూడా వచ్చింది. ఆయన భారతదేశంలో డీజీఓ లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ అబ్జర్వేటరీస్గా పనిచేశారు. మరియు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు ఉన్న మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీరియాలజీ డాక్టర్ మహాపాత్ర గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్గా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఉండటంతో పాటు నవీనత అనే ఒక్క సాధనాల్లోనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకోవడమే కాకుండా మనం వాడే దినసరి వ్యవస్థల్లో కూడా వినియోగించడానికి
మనం కొత్త మోడర్నైజేషన్ స్కీమ్స్ ద్వారా కొత్త పరికరాలని కొనుగోలు చేయటం జరుగుతుంది. ఇక రాబోయే కొన్ని రోజుల్లో విశాఖపట్నానికి ఎక్స్ బ్యాండ్ రేడారు, ఎస్ బ్యాండ్, డ్యువల్ బ్యాండ్ రేడారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవస్థల వల్ల మనకున్న వాతావరణ పరిస్థితుల్ని మరింత విశదీకరంగా మరియు సూక్ష్మంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్, ప్రీ మాన్సూన్ సీజన్లో వచ్చే కన్వెక్టివ్ యాక్టివిటీ లేదా థండర్స్టార్మ్ యాక్టివిటీని, దానివల్ల ఎక్కువ డిజాస్టర్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించి జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలని మేనేజ్ చేసే లేదా సాధికార సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. ఆ వ్యవస్థ మాతో ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ తీసుకొని ప్రతి జిల్లాకు కావాల్సిన సమాచారాన్ని, ముఖ్యంగా ఈ హై ఇంపాక్ట్ వెదర్ ఈవెంట్స్ని తెలియజేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రతి సంవత్సరం కూడా కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేయటంలో ఐఎండి ముందుంది. ముఖ్యంగా చెప్పాలంటే మల్టీ హెజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థ ద్వారా డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, అంటే మనం తీసుకునే నిర్ణయానికి ఉపయోగపడే ఒక కంప్యూటర్ వ్యవస్థ, మీ దగ్గర ఉన్న అన్ని పరిశీలనల్ని, మీ దగ్గర ఉన్న ఉపగ్రహ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ, లైట్నింగ్ సెన్సార్, వీటి నుంచి వచ్చే డేటా అంతటినీ క్రోడీకరించి మీరు రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం గురించి ఒక వ్యవస్థని డెవలప్ చేశాము. ఆ వ్యవస్థకి లాస్ట్ ఇయర్ నేషనల్ సెంటర్ ఫర్ ఈ గవర్నెన్స్ అవార్డు వచ్చింది. ఒక 4 రోజుల క్రితం కూడా ఎకనమిక్ టైమ్స్ వారి గౌటెక్ అవార్డు కూడా ఈ వ్యవస్థకు వచ్చింది. అంటే ఐఎండి శాస్త్ర పురోభివృద్ధిలో ఎంత ముందుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏమి చేసినా కూడా సామాన్య జనావళికి ఉపయోగపడే రీతిలోనే మనం ఈ అన్ని కార్యక్రమాలని చేయాలి. ముఖ్యంగా వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో వ్యవసాయదారులకు ఉపయోగపడే కల్పు సంకల్ప్ అనే ఒక కొత్త ఈ మానిటరింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈరోజే డిజిటల్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, అంటే దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో స్వయంచాలితంగా కంటిన్యూస్గా నిరంతరంగా ఈ అబ్జర్వేషన్స్ రికార్డ్ అయ్యే ఒక వ్యవస్థను కూడా ఐఎండి డెవలప్ చేసింది. ఇక ఈ సంవత్సరం వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషను తన టీం ఏంటంటే అబ్జర్వింగ్ టుడే అండ్ ప్రొటెక్టింగ్ టుమారో, అంటే ఈరోజు వాతావరణాన్ని పరిశీలించి దాన్ని రేపు పూర్వానుమానాన్ని తెలియజేయగలిగితే జరగబోయే విపత్తుల నుంచి జనసామాన్యాన్ని రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉన్న ఈ పరిశీలన వ్యవస్థ రేపు రాబోయే బ్యాడ్ వెదర్ లేదా ఈ వాతావరణం లైక్ వైపరీత్యం అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ప్రతి ఫిజికల్ ఎలిమెంటు మనం దాన్ని అప్రిషియేట్ చేయాలన్నా, దాని గురించి పూర్తిగా చదవాలన్నా మనకు ఒక ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ ఉండాలి. లేకపోతే మీకు తెలిసిన విజ్ఞానం అంతా కూడా ఎంపిరికల్ నాలెడ్జ్ మాత్రమే అవుతుంది. ఈ పరిశీలన వ్యవస్థలు ఉన్నట్లయితే కంపేర్ చేయటానికి, రాబోయే వాతావరణాన్ని పూర్వానుమానంగా చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఒక పరిశీలన వ్యవస్థ అనేది ఉండాలి. భూ ఉపరితలం మీద జరిగే వాతావరణ మార్పులను కనుక్కోవడానికి పరికరాలు ఉంటాయి. ముఖ్యంగా టెంపరేచర్ కనుక్కోవడానికి థర్మోమీటర్సు, తేమకి హైగ్రోమీటర్సు, వాయు పీడనానికి బ్యారోమీటర్సు, గాలి దిశ, గాలి యొక్క ధృతి తెలుసుకోవాలంటే హై విండ్ స్పీడ్ రికార్డర్సు లేదా ఎనమోమీటర్సు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూ ఉపరితలం మీద వాతావరణంలో జరిగే మార్పులని అనునిత్యం పరిశీలించడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ వ్యవస్థలు నిరంతరం మన ప్రమేయం లేకుండా నడవాలంటే సెల్ఫ్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పనిచేయాలి. వీటితో పాటుగా వాతావరణంలో మార్పులన్నింటికీ మనకు తెలిసిన భూ ఉపరితలం మీదే మాత్రమే జరగవు, సముద్రం నుంచి ఉపరితల వాతావరణం నుంచి కూడా మనకి మార్పులకి కారణం అవుతుంది. కాబట్టి భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలం మీద వాతావరణంలో పై స్థాయిల్లో కూడా మీకు వాతావరణ పరిశీలనలు జరగాలి. అవి జరగాలంటే అనునిత్యం మనం పరికరాలని ఆ ప్లేసెస్కి లేదా పరిసరాలకి మీరు పంపించడం జరిగింది. కాబట్టి ఈ వ్యవస్థ కూడా ఉండాలి.
ఆ విధంగా మెజర్ చేసే వ్యవస్థని అప్పర్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఆ అప్పర్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉదయం 11:30కు రాత్రి 11:30కు మీకు చిన్న బెలూన్ రిలీజ్ చేస్తాం. దాన్ని పైలట్ బెలూన్ అంటాము. అంటే గాల్లో వదులుతా చిన్న బెలూన్ మాత్రమే. ఆ బెలూన్ ద్వారా గాలి దిశ, గాలి యొక్క వేగం కూడా తెలుస్తుంది. అది ఓన్లీ 2 పారామీటర్స్ ఇస్తాయి. అది కాకుండా ఉదయం 5:30, సాయంత్రం 5:30 దానికి 1 గంట అటు ఇటులో ఒక బెలూన్ రిలీజ్ చేస్తాం. ఆ బెలూన్తో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాం. బెలూన్ ఏమో లైక్ రాకెట్లా పనిచేస్తుంది. లాంచ్ వెహికల్ అనమాట ఇది. దీంట్లో హైడ్రోజన్ గ్యాస్ నింపి ఈ బెలూన్కి ఈ ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు GPS సోండే అంటారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా రోజు 2 సార్లు పంపిస్తాం. ఈరోజు 4:30 ఉంటే పంపిస్తారు, చూస్తారు మీరు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా వాటి యొక్క లొకేషన్ తెలుస్తుంది. లాంగిట్యూడు, లాటిట్యూడు, హైటు తెలియాలి అంటే GPS అనేది మీ ప్రమేయం లేకుండా అవే తెలియజేస్తాయి. ఎర్త్ స్టేషన్ ఉంటుంది. ఆ ఎర్త్ రిసీవింగ్ స్టేషన్ ద్వారా మీకు బెలూన్ ఎంత పైన ఉంది, అక్కడ ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ తెలుసుకోవడానికి దీనికి సెన్సార్స్ ఉంటాయి. థెర్మిస్టర్, హైగ్రెస్టర్ ఉంటాయి. తర్వాత దీంట్ లోపల GPS ఇది ఉంటుంది. ఇవి భూ వాతావరణంలో ఉపరితలం నుంచి ఇంచుమించు రమారమి 40 కిలోమీటర్ల వరకు వాతావరణాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడతాయి. అంటే భూ ఉపరితలం నుంచి ఈ 40 కిలోమీటర్లు, 35-40 కిలోమీటర్ల వరకు ఉన్న ఉష్ణోగ్రత, తేమ, పీడనం, గాలి దిశ, గాలి వేగం, ఈ 5 విషయాలనే ఈ 40 కిలోమీటర్ల వరకు ఇంచుమించు ప్రతి సెకండ్కు కూడా అది రికార్డ్ చేస్తుంది. అంటే ఎంతకాలంగా దీన్ని మనం ప్రయోగిస్తున్నాం సార్? ఇది 1950s, 60s నుంచి ఉన్నాయి. ఇప్పటి వరకు అదే పద్ధతులు మారాయి. అంతకుముందు విదేశీ పరిజ్ఞానాన్ని వాడి మార్క్ 3 అని, మార్క్ 4 అని వాడాము. తర్వాత మిటియో ఫ్రాన్స్ అని ఫ్రాన్స్ పరికరం వాడాము. తర్వాత చైనీస్ వాళ్ళది వాడాము. తర్వాత జిన్యాంగ్ అని కొరియా వాళ్ళది వాడాము. తర్వాత ఇంకొకటి వచ్చింది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మనం మాత్రమే తయారు చేసుకొని తక్కువ ఖర్చుతో ఉన్న ఈ పరికరాన్ని రోజుకి 2 సార్లు రిలీజ్ చేయటం జరుగుతుంది. ఉపరితల వాతావరణంలో ఇవి వెళ్ళిన తర్వాత ఈ ఇంచుమించు 35-40 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ వాతావరణ పరామితులు 5ంటిని కూడా మీకు కంటిన్యూస్గా అందిస్తుంది. ఇది ఈ ఇన్స్ట్రుమెంట్. అలాగే ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మీకు కంటికి కనిపించకుండా, మీ యొక్క ప్రమేయం లేకుండా చేసే ఈ పరిశీలనల్ని రిమోట్ సెన్సింగ్ అబ్జర్వేషన్స్ అంటారు. రిమోట్ సెన్సింగ్ అంటే మన ప్రమేయం ఉండదు, అవి దూరం నుంచి ఎక్కడి నుంచో పరిశీలిస్తాయి. వాటి ద్వారా కూడా మీరు వాతావరణంలో మార్పుల్ని పరిశీలన చేయవచ్చు, మానిటర్ చేయవచ్చు. ఉదాహరణకు మీకు ఒక 500 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న వివిధ వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయటానికి రాడార్లు ఉపయోగపడతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 1 గంట క్రితం థండర్స్టార్మ్ వస్తుందని మేము చెప్పాం. అది చెప్పాలి అంటే ఒక రాడారు, శాటిలైటు, లైట్నింగ్ సెన్సార్సు మరియు వివిధ వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల ద్వారా మేము జనాలకి కొంచెం ముందుగానే తెలియజేసే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికనే నౌకాస్టింగ్ సిస్టమ్ అంటారు. అంటే హై ఇంపాక్ట్ వెదర్ అంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించే కొంచెం డేంజరస్ వెదర్ ఫినామినా లైక్ థండర్స్టార్మ్, లైట్నింగ్, హెయిల్ అంటే వడగళ్ల వాన, మరియు టర్బులెన్స్ కానీ అంటే స్క్వాలీ విండు, గేల్ విండు, తర్వాత గస్టీ విండ్స్ అని చెప్తాము. తర్వాత క్లౌడ్ బర్స్ట్ ఉంటాయి. ఇటువంటి ఈవెంట్స్ అన్నింటినీ స్టడీ చేయడానికి రాడారు, ఈ వ్యవస్థతో పాటు ల్యాండ్ అబ్జర్వేషన్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. లైట్నింగ్ సెన్సార్స్ కూడా ఈరోజు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ వ్యవస్థల్ని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడితే అంత ప్రభావశీలంగా ప్రజలకు వాతావరణ పరిస్థితుల్ని గమనించి వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా 1 గంట క్రితం రాబోయే థండర్స్టార్మ్ ఈవెంట్ని ముందుగానే చెప్పాము అంటే దానికి మాకు ఉపయోగపడే వ్యవస్థ రాడార్ వ్యవస్థ ఒకటి, శాటిలైట్ వ్యవస్థ ఒకటి, తర్వాత లైట్నింగ్ సెన్సార్స్. ఈ 3ంటిని వాడి డైరెక్ట్గా ఏది కూడా మీకు ఫలానా జరుగుతుందని చెప్పదు. కాబట్టి మీకున్న నాలెడ్జ్
మీరు చదువుకున్న దీన్ని బట్టి మీరు అంచనా వేసి చేయటం జరుగుతుంది. రకరకాల క్యాలిక్యులేషన్స్, రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి. వాటి ద్వారా రాబోయే థండర్ స్టార్మ్స్ కానీ వీటిని షార్ట్ పీరియడ్ ఈవెంట్స్ కాబట్టి వాటిని నౌ కాస్టింగ్ అంటారు. అంటే రాబోయే 3 నుంచి 6 గంటల లోపల వాతావరణం ఏ విధంగా ఉంటుంది. ఇంకా కొన్ని ఈవెంట్స్ ఒక రోజు ముందు చెప్పాలి. అవును, వాటిని 1 నుంచి 2 రోజుల లోపల చెప్తే షార్ట్ రేంజ్ అంటారు. 10 రోజుల లోపల చెప్పగలిగినట్టయితే అది మీడియం రేంజ్ అంటారు. 10 నుంచి ఎక్కువ 1 మంత్ వరకు, 2 వీక్స్ నుంచి 1 మంత్ వరకు చెప్తే ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు. 1 మంత్ దాటి సంవత్సరం లోపలిగా అని చెప్పగలిగితే దాన్ని లాంగ్ రేంజ్ అంటారు. అంటే టైం పీరియడ్, స్పేషియల్ ఎక్స్టెంట్ రెండూ కూడా ఇంపార్టెంట్. టెంపోరల్ అండ్ స్పేషియల్ అంటారు. ఈ రెండింటికి తగ్గట్టుగా ఏ సందర్భానికి తగ్గట్టు ఆ వ్యవస్థని, ఆ ప్రణాళికని రూపొందించి వాటిని వినియోగించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా హై ఇంపాక్ట్, లో టైం ఈవెంట్స్ అంటే ఈ థండర్ స్టార్మ్ ఈవెంట్స్ చెప్పాలంటే 3 నుంచి 6 గంటల లోపల జనాలకి తెలియజేసినట్టయితే మంచిది. ఇంతకన్నా ముందు తెలిస్తే మంచిదే, కానీ ఇప్పుడున్న వ్యవస్థల ద్వారా ఇవి మీసోస్కేల్ ఈవెంట్స్ అంటారు. అది ఒక 100 కిలోమీటర్ల లోపల 1 గంట 2 గంటలు ఉండే ఈవెంట్స్, వాటిని మీసోస్కేల్ అంటారు. అలాగే మీకు ట్రాపికల్ సైక్లోన్స్ ఉన్నాయి, అవి ఇంకొంచెం ముందుగా తెలియజేస్తాయి. అవి మీడియం రేంజ్లోకి వస్తాయి. ఈరోజు రేపు టెంపరేచర్స్ కావాలి, అవి షార్ట్ రేంజ్లో వస్తాయి. మాన్సూన్ ఎలా ఉంటుందో చెప్పాలి, అది లాంగ్ రేంజ్లో వస్తాయి. ఇలాగా వ్యవస్థ టెంపోరల్, స్పేషియల్ స్పేసెస్ని బట్టి ఉంటాయి. అంటే మీకు ఎన్ని రోజులు టైం ఉంది, లీడ్ టైం. ఇప్పుడు సైక్లోన్ నేను 6 రోజులు ముందుగా చెప్పగలుగుతాను. అదే థండర్ స్టార్మ్ ఈవెంట్ జరగవచ్చు, కానీ ఏ ఏరియాలో జరుగుతుందో చెప్పాలంటే మనకి షార్ట్ పీరియడ్ టైమే ఉంటుంది. అది గంటో అరగంటో మనకి ఆ బ్యాడ్ వెదర్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి వ్యవస్థను తెలియజేయడానికి కావాల్సిన సిస్టమ్స్ ఉన్నాయి, అవి మీసోస్కేల్ సిస్టమ్స్. అలాగా వ్యవస్థని బట్టి కావలసిన పరికరాలను ఉపయోగించి, పరిజ్ఞానాన్ని ఉపయోగించి జనావళికి కావలసిన వాతావరణ సేవలు అందించడమే మా ముఖ్యోద్దేశం. ఈ సంవత్సరం WMO థీమ్ అయిన అబ్జర్వింగ్ టుడే ఫర్ ప్రొటెక్టింగ్ టుమారో అన్న థీమ్ లేదా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఈరోజు మేమేమైతే అబ్జర్వ్ చేస్తున్నామో అవి రేపు ఫోర్కాస్ట్గా మేము చెప్తున్నాము, అవే మీకు మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా, అంటే జనావళి సకల జనావళి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఒక టూర్ ప్లాన్ వేయాలన్నా, లేకపోతే మీ పంటలను కాపాడుకోవాలన్నా, లేకపోతే మీకున్న ఆస్తుల్ని వీటిని కూడా కాపాడుకోవాలన్నా ఈ హై ఇంపాక్ట్ వెదర్ ఈవెంట్స్ నుంచి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా వాతావరణ సేవలు అవసరం. అలాగే ప్రతి సెక్టర్కి కూడా వాతావరణ సేవలు అవసరం, ప్రతి జనాలకు కూడా వాతావరణ సేవలు అవసరం. కాబట్టి IMD ఇంకో కొత్త నినాదంతో హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం, ప్రతి ఇంటికి వాతావరణ సేవలు అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. ఈ విధంగా ఇతోధికమైన సేవలు చేసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని జనావళికి ఉపయోగపడే వ్యవస్థలను రూపొందించి భవిష్యత్తుని ఇంకొంచెం బాగా ఇది చేసే విధంగా IMD ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భారత ప్రభుత్వం చేస్తున్న మార్గనిర్దేశాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతుంది. థ్యాంక్ యూ సార్. మీ వాతావరణ శాఖ అధికారులు చేసే పనితీరు, అలాగే పరికరాలు ఎలా వినియోగిస్తారనే విషయాలను మా వ్యూవర్స్కి చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. చూసారుగా, వాతావరణ శాఖ తన 150 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విప్లవాలను తీసుకొచ్చింది, విప్లవాత్మకమైన మార్పులను కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంటికి వాతావరణ సమాచారాన్ని చేరవేసే ముఖ్య ఉద్దేశంతో ఈ వాతావరణ శాఖ అధికారులంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.